మిర్చి చా టేచా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిర్చి చా టేచా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి నాను నిద్దట్లో లేపిన ఈ మిర్చి చా టేచా అంటూనే ఉంటాను. అంత బాగా వెళ్ళిపోయింది నా బ్రెయిన్లోకి ఇది. సరే మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అమ్మా. ముందుగా ఏం చేస్తున్నాం మనం? ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టాను. ఒక 1 కప్ పల్లీలండి. ఓకే. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, ఒక 8 వెల్లుల్లి గార్లిక్ క్లోవ్స్ అనమాట, ఆయిల్, సాల్ట్, జీలకర్ర 1 స్పూను. ఓకే. నిమ్మకాయ పైన పెట్టుకోవడానికి. ఓకే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అమ్మా. ముందు స్టవ్ ఆన్ చేసేనా? స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ మనం పల్లీలు రోస్ట్ చేసాం కదా. అవును. మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కొంచెం నూనె వేసి మిర్చి ఇంకా వెల్లుల్లి కొంచెం రోస్ట్ చేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి. ఈ డార్క్ కలర్ లో ఉన్న పచ్చిమిర్చి చాలా కొంచెం కారం ఎక్కువ ఉంటాయి. అవును. ఇవే వాడతారా? ఏదైనా వాడతాం. ఇప్పుడు సీజన్ ఈ మధ్యలో ఇవి కనబడుతున్నాయి ఎక్కువ, ముందు అంత కనబడేవి కావు. ఏమో ఈ మధ్యలో ఈ డార్క్ కలర్ చాలా కనబడుతుంది. చాలా కనిపిస్తుంది. అప్పుడే అర్థమైంది కదా, ఈ డార్క్ కలరే స్పైసీగా ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ స్పైసీగా కాబట్టి ఇదే వస్తున్నాయి కాబట్టి ఇవే కొంచెం కారం ఎక్కువనే ఉంటాయి. కానీ ఈ టేచా అంటే బాగా కారం తింటారండి అక్కడ, మనం అంత తినలేము. అటు సైడ్ అంతా ఇది చాలా కారంగా ఉంటుంది. ఓకే. టేస్టీగా ఉంటుంది కానీ కారం కానీ కొన్ని వాటిలో కారం ఉంటేనే దీనికి కారం పైన నిమ్మకాయ పిండుకుంటే కొంచెం కొద్దిగా ఇది వేడయ్యాక ఈ వెల్లుల్లి వేస్తున్నా. ఓకే. వెల్లుల్లి కూడా కొంచెం వేడి చేసుకుందాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు, జస్ట్. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. ఓకే. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇందులో, సింపుల్ గా ఉంటుంది. బంద్ చేసాము, గ్యాస్ బంద్ చేయము. కొద్దిగా చల్లారాలి ఇది. మిక్సీలో లేకపోతే హీట్గా అవును. కొంచెం చల్లారితే మిక్సీలో వేసేసుకొని ఈ ఫస్ట్ పల్లీలు వేసుకొని తర్వాత ఇది. ఓకే. సో ఇది మనకి చల్లారిపోతే మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కదా. ఫస్ట్ పల్లీలు పట్టేస్తాం. పల్లీలు పట్టేద్దాం. గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఎక్కువ ఇదిగా పౌడర్గా కాదు, జస్ట్. ఓకే. సో ఒక్కసారి తిప్పేసరికి మనకి అయిపోయింది. ఒకసారి చూపించండి. ఇలా. ఓకే. మరి పౌడర్గా కాకుండా, సాఫ్ట్గా కాకుండా, మరి స్మూత్గా లేదు, కొంచెం కోర్స్గా పల్లీలు రావాలన్నమాట. అవునవును, అప్పుడే బాగుంది. ఓకే. సో ఇలా మనం కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తీసేస్తారా లేదంటే ఇవి ఇందులోనే వేసేస్తారా? కొంచెం ఇది తీసేసి ఆ పెద్ద బౌల్లోకి తీసేసి ఒకసారి వేసి మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాం. ఓకే. వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఒకసారి తిప్పేసి మళ్ళీ ఇంకోసారి పల్లీలు వేసి కలిపి. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందమ్మా. ఓకే, తీసుకొచ్చేయండి. ఓకే, చూపించండి. ఇదిగోండి ఇలాగా. మరీ స్మూత్ గా కాకుండా, అవును, కొంచెం మిర్చి రావాలన్నమాట. పల్లీలు రావాలి, మిర్చి కూడా రావాలి నోట్లో, అప్పుడే టేస్ట్. ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఇదైతే ఎంతసేపు పట్టదు.
ఈ లోపల కొంచెం మనం ఈ ఆయిల్ వేడి చేద్దాం, 1 స్పూన్ ఇందులో కలపాలి తర్వాత. అవునా? సరే, ఒక గ్యాస్ నిమిషం ఆన్ స్టవ్ చేయండి, ఆన్ చేయి ఒకసారి. చాలు కొంచెం. మీరు వెళ్ళొచ్చేలోపు ఇది వేడైపోతుంది, సరిపోతుంది. మిక్సీలో వేసేనా? అయిపోయిందా అండి? అయిపోయిందమ్మా. ఓకే అండి. ఓకే, అయితే పచ్చిమిర్చి పల్లీలు మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ ఇప్పుడు ఈ వేడి ఆయిల్ లో వేసి కలిపేద్దాం. ఓకే వాసంతి గారు, రెడీ అయిపోయినట్టే కదా మన పచ్చడి? అవునమ్మా. తెలుగులో అంటే ఎంత హాయిగా ఉందో. తీసేద్దామా ఇంకా? ఓకే అమ్మా, బౌల్లో తీసే. మంచి గుమగుమలాడుతుంది. పైన కొద్దిగా నిమ్మకాయ పిండి. నిమ్మకాయ పిండిదామా? మిర్చి తేచా, అమ్మాయి నాకు గుర్తుంది. సో మొత్తానికి రెడీ అయిపోయిందండి. గుమగుమలు అయితే ఆడుతుంది. చాలా చాలా బాగుంది చూడడానికి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిర్చి టేచా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం కొద్దిగా. మిర్చి టేచా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేయించుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్ లో వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి అందులో ఉప్పు కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి మరోసారి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే మిర్చి టేచా రెడీ.